హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫటాఫట్ భవాని. ఈ రోజు వ్లాగ్ షూట్ చేశాను అనమాట. అయితే మా ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైంది, కొత్త ఫ్రిడ్జ్ రాబోతుంది. పాత ఫ్రిడ్జ్ చాలా గట్టిగా వాడేసాం అనమాట. ఆ ఫ్రిడ్జ్లో బాగా ఐస్ అది ఎక్కువ కట్టేసి అది క్లీన్ చేస్తున్న క్రమంలో పాడు చేస్తాం అన్నమాట. సో దానికి ఆ రకంగా విముక్తి కలిగింది. ఇంకా మంచి కొత్త ఫ్రిడ్జ్ తీసుకుందామని గోపాలపట్నంలో సోనో విజన్ షోరూమ్ మాట. ఇది చాలా బాగుంటుంది, పెద్దదే, అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా తమ్ముడు రాజు నేను కలిపి బయలుదేరాము. అండ్ ఇక్కడ మామూలుగా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లు చూపిస్తున్నాను, జస్ట్ ఇవి అవైలబుల్ ఉన్నాయని. బట్ మేము చూసింది డబల్ డోర్ ఫ్రిడ్జ్. డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే 24,000 నుంచి చూపిస్తున్నారు, కానీ 29,000 దాటిన తర్వాత ఈ క్వాలిటీ చాలా బాగుంది. 29,000 తర్వాత మాది 30,200 చెప్పారు, కానీ 29,000 అరౌండ్కి ఇచ్చారు. 29,500 సంథింగ్ అలా ఇచ్చారు. మాది వర్ల్పూల్, చాలా బాగుంది. ఆల్రెడీ ఇంటికి కూడా వచ్చేసింది. అంటే నేను ఇది వ్లాగ్ కొంచెం లేట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇంకా పాప అయినానికి ఓకే. సో ఇవన్నీ ఫ్రిడ్జెస్ అక్కడ అవైలబుల్ ఉన్నాయని జస్ట్ మీకు చూపిద్దామని షూట్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పంపుతామన్నారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మాట. సో 10 o'clock అన్నారు, 11:30కి ఇలా పంపించారు. ఇంకా మాతో పాటు 4-5 డెలివరీస్ ఉన్నట్టున్నాయి ఫ్రిడ్జ్లు. సో మాకైతే ఇంకా అపార్ట్మెంట్ కింద ఇలా పైనుంచి నేను షూట్ చేశాను. ఇంకా ఫ్రిడ్జ్ వస్తుంది అని చెప్పి జయశ్రీతో అంటే తను కూడా పైనుంచి చూస్తుంది అన్నమాట. ఇదంతా అంటే చిన్నప్పుడు మెమరీ కదా, అందుకే ఈ బ్లాగ్ అయితే ఉండాలని చెప్పి షూట్ చేశాను. జయశ్రీ కింద ఉన్నాడా? అక్కడ ఉన్నాడా? ఏం తెస్తున్నా నానా? ఏంటన్నా? ఫ్రిడ్జ్ కొన్నారా? నీకు ఇష్టమా? ఐస్ క్రీమ్ అవి పెట్టి తింటావా? ఇదే ఆ విముక్తి కలిగిన పాత ఫ్రిడ్జ్. దీన్ని ఇచ్చేస్తుంది అనమాట ఎక్స్చేంజ్. అంటే ఎక్స్చేంజ్ అంటే పెద్ద ఏది కాదు, స్క్రాప్ వాల్యూనే. బట్ అది మాట మెమొరీ ఇది కూడా ఉంటుందని తీశాను. ఇదే మాట కొత్త ఫ్రిడ్జ్, వర్ల్పూల్ బ్లాక్ కలర్ డబుల్ డోర్. ఇంటికి రాగానే ఒకసారి చెక్ చేసుకొని మొత్తం అంతా ఇంకా బొట్టు పెట్టి పూజ చేసుకొని స్టార్ట్ చేసామన్నమాట. అయితే వెంటనే స్టార్ట్ చేయకూడదు, ఒక 1 or 2 hours ఆగి స్టార్ట్ చేయాలని చెప్పారు. ఎందుకంటే వచ్చేటప్పుడు ఏమైనా కదులుతుంది కదా లోపల సిస్టమ్, అందుకని. సో ఇంకా ఆఫ్టర్నూన్ మేము అలాగా బీచ్ సైడ్ వెళ్ళామన్నమాట. రిలేటివ్స్ని పలకరించి అలా బీచ్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మా జిమ్మిని చూపిస్తాను మీకు. మా అత్తమ్మని కూడా అక్కడ నుంచి ఎక్కించుకొని వెళ్తున్నాం అన్నమాట. అయితే జిమ్మి చాలా క్లోజ్గా ఉండేది, అపార్ట్మెంట్లో ఎలా లేదు కదా, సో అందుకనే ఇక్కడ ఉంచామన్నమాట. ఇంకా అత్తమ్మ మాయ అలాగా. సో ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ ఏదైనా వ్లాగ్లో ఖచ్చితంగా జిమ్మితో వీడియో తీసి పోస్ట్ చేస్తాను. అలా కాసేపు వైజాగ్ రోడ్స్ చూసేద్దాం రండి. చూడండి ఎంత క్లీన్గా గ్రీనరీగా ఉన్నాయో. అండ్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు వైజాగ్ని చాలా మిస్ అయ్యాను. మళ్ళీ నేను అక్కడ ఉన్నది చాలా షార్ట్ టైమే, కానీ మిస్ అయ్యేదాన్ని. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేసి వైజాగ్లో మూవీస్ షూట్ చేసి పెట్టారు కదా, అంటే వైజాగ్లో షూట్ అయ్యే మూవీస్ అవి ఓపెన్ చేసి చూసుకునేదాన్ని. అండ్ ఎవరైనా యూట్యూబర్ వైజాగ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అన్నట్టుగా, ప్రజెంట్ ఎలా ఉంది అన్నట్టుగా నేను చూసుకుంటూ ఉండేదాన్ని. ఎవరైనా వైజాగ్ మిస్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు స్టిల్ ఇలానే, అంటే అటాచ్మెంట్ ఉంటే వాళ్ళు స్టిల్ అలానే అనుకుంటారు. అండ్ ఇంకా వీకెండ్స్లో అయితే వైజాగ్ అసలు అది ఈ బీచ్ అసలు ఖాళీగా ఉండనే ఉండదు. కాకపోతే ఎంతమంది వచ్చినా కాదనదు, అంత ప్లేస్ ఉంటుంది.
అండ్ ఇంకా ఎక్కడికి నచ్చితే అక్కడ కూర్చొని ఇంకా ఆ పామ్ బీచ్ దగ్గర ఎలిఫెంట్ స్టాచ్యూ ఉంది కదా, మేమైతే యూజువల్లీ అక్కడ కూర్చుంటాం అన్నమాట పాపని ఆడిపించడానికి. ఇంకా అంతే, అందరూ కూర్చొని అలా చిల్ అవుతూ ఉంటారు, ఏదో ప్రశాంతత వచ్చేస్తుంది అంతే. దాని తర్వాత ఇంకా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామన్నమాట, మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి కాసేపు కూర్చొని అండ్ అందరినీ పలకరించేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అండ్ నేను అలా చిన్న వీడియో తీశాను, క్లిప్పింగ్ ఉంటుందని. అండ్ పాప అయితే బాగా ఆడుకుంది అక్కడ. ఇందాక మేము బీచ్కి వచ్చినప్పుడు 4:30 అరౌండ్ అయింది, ఎండగా ఉందని మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చామన్నమాట. అదే మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చామన్నమాట. సో ఇంకా వీకెండ్ కదా, ఒకరు ఒకరు పెరుగుతూనే ఉంటారు. అండ్ మీలో ఎంతమందికి తెలుసు ఈ ఆర్కే బీచ్ని ఒకప్పుడు స్కాండిల్ పాయింట్ అనేవారంట, ఇంకొక కాలక్రమేణా పంచవటి బీచ్ అనేవారంట. ఎందుకు ఆ నేమ్స్ వచ్చాయంటే అప్పట్లో తెరచాప పడవలు ఉంటాయి కదా, వాటికి సిగ్నల్ పాయింట్ కింద ఆ నిర్మాణం ఉండేదంట స్కాండిల్ పాయింట్ అని, అందుకని అప్పట్లో అలా పిలిచేవారంట. ఇది అరౌండ్ 1910s అప్పుడు. దాని తర్వాత ఇంకా పంచవటి అని ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ రోడ్లో అదొక పెద్ద భవనం ఉండేదంట, అదొక ల్యాండ్ మార్క్ లాగా ఇంకా ఆ పాయింట్ ఆ బీచ్ అనేవాళ్ళంట. దాని తర్వాత ఇంకా రామకృష్ణ మిషన్ అక్కడికి వచ్చి అక్కడ ఉంటది కదా మనకు ఒక చిన్న బిల్డింగ్, సో ఇంకా అప్పటి నుంచి అది ఆర్కే బీచ్గా అయిందంట. ఇది నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్. సో బీచ్కి వచ్చాం కదా అని చెప్పి అది మీకు షేర్ చేశాను. అండ్ మంత్లో ఒక 2-3 టైమ్స్ అయినా జైషుని బీచ్కి తీసుకురాపోతే బీచ్ అంటూ ఉంటుంది ఇంట్లో. సో అక్కడికి వస్తే ఇంకా దాని ఇష్టం మాట, ఆ ఇసుకలో ఆడుకుంటూ ఉంటుంది, సాఫ్ట్ ఇసుకే కానీ పిల్లలు ఆడుకున్నప్పుడు వాళ్ళు ఆడుకునే ఆ చుట్టుపక్కల కొంచెం మనం చెక్ చేయడం బెస్ట్, ఎందుకంటే ఈ గాజు పెంకులు అవన్నీ ఉంటే ఛాన్సెస్ ఉంటాయి, మనం ఫస్ట్ చెక్ చేసి అక్కడ వదిలితే బెస్ట్. అండ్ ఇక్కడ ఇంకా ఈ గుర్రం ఉంది కదా ఎక్కించమని అడుగుతుంది, అప్పటికే చాలా టైం అయిపోయింది, మేము ఎప్పుడో ఆఫ్టర్నూన్ బయలుదేరాము. సో అందుకని మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. ఏం చేసినా అగా వెళ్దాంలే. బయటకు వచ్చినప్పుడు పర్టికులర్ గా బీచ్కి వచ్చినప్పుడు అయితే మనం ఒక 2-3 బాటిల్స్ తీసుకొచ్చుకోవడం బెస్ట్, ఎందుకంటే కాళ్ళకి మట్టది అంటది కదా. అందులోని జైషు అయితే అసలు మొత్తం క్లీన్ చేసినంత వరకు కారు ఎక్కనన్నది, ఇంకా రాజు ఇంకా క్లీన్ చేస్తున్నారు. చెప్పులు మళ్ళీ ఓకే ఇలాను
జైషుని రెగ్యులర్ గా బీచ్ కి తీసుకొచ్చేటప్పుడు ఆడిపించే ప్లేస్ మాట ఇది. ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ రెంట్ కి చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి కదా పిల్లలవి, కారు, జీప్, స్కూటర్, అవి ఇస్తారన్నమాట. 50 రూపీస్ ఒక టర్న్ కి. సో అక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని కూడా ఆడుతుంది జైషు. మొత్తం 1 by ఒకటి తర్వాత ఒకటి ఎక్కేస్తూ ఉంటది. ఎప్పుడైనా సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళినా అక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఇంతే. సో ఆ టర్న్స్ అన్ని అయిపోయించి ఇంటికి తీసుకొచ్చేస్తాం అన్నమాట. ఇది ఆడుతుంది కదా అని చెప్పి ఆ వెహికల్స్ అవి ఏమైనా కొన్నా ఆ డాల్స్ ఇంటి తీసుకొచ్చిన తర్వాత అస్సలు వాడరు. సో అక్కడ ఆ 10 నిమిషాలకి ఆ ఫన్ చేయించి తీసుకొచ్చేయడం బెస్ట్. ఇంకా అక్కడి నుంచి మా అత్తమ్మ ఇప్పటి వరకు ఉన్నారన్నమాట మా చిన్నమ్మమ్మ గారి ఇంటి దగ్గర. అక్కడికి వెళ్ళి ఇంకా అత్తమ్మని తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. నా ఛానల్ ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ప్రతి వీడియోకి లైక్ కొట్టానమ్మా అని చెప్తుంటారు.